ఓ నాయన ఈ గొడుగు బాబా నాకు విపరీతంగా ఆకలేసేస్తుంది. కావాలంటే పుల్లుకు దొరికిపోయి చచ్చిపోతాం కానీ నేను ఇక్కడ ఉండలేనేక. ఒరే కొండ, మనం ఇక్కడ ఇరుక్కుపోయాం రా. ఇప్పుడు బయటికి వెళ్తే పులి చంపేద్దాం మనల్ని. ఊరే అబ్బాయిలో ఇప్పటికే చాలా సేపు ఇక్కడంటే ఉన్నాం మనము. ఇక లాభం లేదురా, పదంటే పోతే పోయింది ఏదో ప్రాణము. కోతిగడ్ని కాపాడుకుందాం వెళ్ళే. ఇదేట్రా బాబు, నా చావు భోజనం తినడానికి ఇది సిద్ధంగా ఉంది. కింద ఎక్కడికి వెళ్లకుండా బలి ఇరికించేసింది నన్ను ఇక్కడ. ఊరి పదండ్రా మెల్లగా దాక్కునే కోతిగడ్ని ఎతుకుదాం మనము. ఒకవేళ పులి ఏమైనా కనపడితే ఎక్కడో దాచుకుందాం జాగ్రత్తగా. అలాగే గొడుగు బాబా. ఒరే కొండ, నువ్వు ఇక్కడే ఉంటావా, మాతో వస్తావరా నువ్వు? రూపని మిత్రమా, ఎక్కడ అక్కడనే నేనెందుకు ఉంటాను? పదండి ముగ్గురము కలిసి వెళ్దాము. బతికితే కలిసి బతుకుదామో, లేదంటే కలిసి చచ్చిపోదాం మనము. ఊరే మీకు ఈ గొడుగు బాబు ఉన్నాడురా, నా ప్రాణం ఒడ్డు పెట్టైనా మిమ్మల్ని కాపాడుతాను నేను. సరే పదండి కోతిగడ్ని ఎదుగుదాం మనము. ఆ కొండగోడ నుండి గొడుగు బాబాను అక్కడే వదిలేసి వస్తాను నేను. ఏ పూరైనా పట్టెద్దగలవాళ్ళనే. కొండగోడ అసలే చెట్లు కట్ట ఎక్కలేదు స్పీడ్ గా. ఓ నాయనో, ఎంత నడిచినా ఇంకా రావట్లేదేటే. ఈ దారి గొప్ప ఘోరంగా ఉంది గొడుగు బాబా. ఒరే కొండ, నువ్వు పెద్ద బాడీ బిల్డర్ లాగా వెళ్ళిపోతున్నావు ఎట్రా బాబా. ముందు ఏ పందేనా లేకపోతే ఏ పూలైనా వచ్చి కరిచేయగలదు నిన్న. ఊరే రుబ్బో, వాడు అసలే భయస్తుడ్రా. ఇంకా భయపెట్టకరా వాడిని నువ్వు. ఎల్లనీలే ముందే. దీని తల్లి గట్టిగా అరిసి గొడుగు బాబాకి సిగ్నల్ ఇవ్వచ్చు గానే ఇది వెళ్ళి గొడుగు బాబాని ఎక్కడ పెట్టేద్దేమో ఇదొక భయం మళ్ళీ. ఇది ఎక్కడ బాబు భయంతో ఎక్కడే పోయేటట్టున్నాను నేను. కవర్ ఇంకా మంచి పాట పాడుకుందాము. ఏ జామ చెట్టు కాస్తాయి బీరకాయలు బీరకాయలు బీరకాయలు. ఊరే రుబ్బో, అదేం పాటరా అదే? జామ చెట్టుకి బీరకాయలు కాస్తాయి, ఏం పాటరా అదే? రూపని మిత్రం అన్ని అక్రమ సంబంధం పాటలే పాడుతాండో. లేకపోతే జామ చెట్టుకు బీరకాయలు ఎందుకు కాతీయే? పాట పాడడం కూడా రాదు రూపని మిత్రంకి. ఇదేట్రా బాబు, విపరీతంగా టాయిలెట్ వచ్చేస్తుంది నాకు. ఇదేమో కింద కూర్చుంది. ఒకసారి జరిగే పోసేసి మళ్ళీ చెట్టు ఎక్కేస్తున్నావు. గొడుగు బాబా, నేను కోతిగాని కనిపెట్టాను. అదిగో చెట్టు మీద ఉన్నాడు. ఓర్నాయనో, కింద పెద్ద పులి ఉంది గొడుగు బాబా. అయ్యయ్యో, డేంజర్ లో ఉన్నాం మనం ఇప్పుడు. రూపని మిత్రమా, నువ్వు ఇంకా ముందుకెళ్ళక అక్కడే ఆగో. మనం ముందుకెళ్తే చాలా ప్రమాదంలో పడిపోతాం మనము. గొడుగు బాబా ఏం చెయ్యాలో చెప్పి ఇప్పుడు. ఊరే పులి దగ్గరికి వెళ్ళకండ్రా మీరు. ఈ మట్టి గోడలు ఉన్నాయి చూడండి, ఇటు సైడ్ వచ్చేయండి. మనం అక్కడటే ఉందాం ఇప్పుడు. ఓర్నాయనో, ఇదేటిదే? కోతిగాడు ఇలా దొరికిపోయాడు దానికే. గొడుగు బాబా ఇప్పుడు ఏం చేద్దాం మనము? ఊరే రుబ్బో, నాకు అర్థం కావట్లేదురా ఏం చెయ్యాలో. ఈ కోతి కూడా భలే దొరికిపోయాడు పులికే. అది కింద కూర్చుంది. ఎప్పుడు దిగుతుందో ఏటో కానీ వేసేద్దదే. కోతి మిత్రంకి ధైర్యం ఎక్కువే గొడుగు బాబా. చూడ ఎంత దగ్గరలో కూర్చుండో. చిన్న చెట్టు దొరికింది పాపం. ఆ పులికి గాని ఆకలేసిందంటే పట్టుకుని ఊపేది చెట్టునే. ఊరే ఇలాంటి రోజు వస్తుందని అసలు అనుకోలేదురా. మన కళ్ళ ముందే కోతిగడి చచ్చిపోతారు కానీ ఇప్పుడు. గొడుగు బాబా, నా దగ్గర ఒక ఐడియా ఉంది, చెప్పాలా? ఏటి ఐడియానా? ఊరే రుబ్బో చెప్పురా, ఏదో మంచి ఐడియా ఉంటే మంచిదే కొదేటే చెప్పు మరే. గొడుగు బాబా, ఈ పక్కనే ఉన్న తుప్పల్లోకి వెళ్ళిపోయా. నేను ఆ తుప్పల్లో పట్టుకుని ఊపేస్తాను. అప్పుడు అక్కడ ఏదో ఒక జంతువు ఉందనుకునే ఆ పులి వచ్చేద్దా. వెంటనే కోతి కూడా దిగిపోతుంది చెట్టు మీద నుంచే. మనం అందరం పారిపోతున్నాం. రాబుని మిత్రమా, అక్కడ ఉన్నది పులే. నువ్వేమో పిల్లు ఉందనుకుంటున్నావు కదా. ఏదో చిన్న చిన్న ప్లాన్లు వేసి తప్పించుకుందాం అనుకుంటున్నావేమో. అంత ఈజీ కాదు అదే. ఊరే రుబ్బో, కొండ కూడా చెప్పింది నిజమేరా. ఎందుకంటే అదే తుప్పల్లో ఉన్న నిన్ను తినేద్దే, ఆ కోతి కూడా దిగిన వెంటనే వాడిని తినేద్దే. చాలా డేంజర్ ఈ ఐడియా. పెద్ద చెట్లు రెండు పక్క పక్కనే ఉంటే కోతి మిత్రం అటు ఇటు ఎగిరితే పులికి దెబ్బకే అలుపు వచ్చేసినావు. కానీ చిన్న చెట్లు అయిపోయినాయి, ఎగిరేలోపే పెట్టేది అదే. ఊరే ఆ పులికి ఇంకా ఆకలి వేసినట్లు లేదో, అందుకే కోతిగాడిని అలాగ ఉంచింది. లేకపోతే ఎప్పటికి తినిస్తాను. ఆ చిన్న చెట్లు దానికి ఎంతసేపు చెప్పండి ఇరిసేయడానికే. ఇదేట్రా బాబు, దీనికి ఆకలేసే లోపు మనం ఏదో ఒకటి చేసి తప్పించుకోవాలి. లేకపోతే మీద ఎక్కేద్ది ఇదే. చెట్టుని ఇరిసేసి మరి నూనె తినేద్దా. ఇదే మడివరా బాబా, ఉంటే చెట్లేమో దిండుగా ఫుల్గా ఉన్నాయి. లేకపోతే ఎక్కడో కానీ చెట్లు లేవో. ఈ దరిద్రం చూడ, కోతిగడికి పక్కన చెట్లు ఉంటే బాగున్నాడు ఎగిరిపోవడానికి. ఇక్కడ ఏమీ లేవే. గొడుగు బాబా, నీకు రాని మంత్రాలు అంటే ఏమీ లేవు కదా. ఆ పులికి ఏదో ఒకటి చేసి ఇక్కడి నుంచి వెళ్ళిపోయేటట్టు చేయొచ్చు కదా నువ్వు. ఒరే రుబ్బో, నేను కంగారులో పూజ సామాన్లు ఏమీ తేలేదురా. నేను కనీసము తాయెత్తులు కూడా తెచ్చుకోలేదా. అవి కానీ తెచ్చుంటే ఈ పులికే చేతపడి చేస్తే ఇట పంపించిద్దని నేను కానీ తేలేదే. గొడుగు బాబా, ఈ భయంకరమైన ఘట్టాన్ని దాటేది ఎలాగా? ఏదో ఒక ఉపాయం చెప్పు గొడుగు బాబా, నాకు భయమే చేస్తుందా. ఊరే కొండ, ఊరే రుబ్బో, మీరు భయపడకండ్రా. మనము దేవుడిని నమ్ముకున్న వాళ్ళమో, మనకి ఏమీ కాదు. దేవుడు మనల్ని కాపాడుతాడు రా. గొడుగు బాబా, నువ్వు వస్తామని ఇలాంటి అబద్ధాలు చెప్పకు నాకు. దేవుడు ఏమి కాపాడు? అసలు దేవుడు ఉంటేనే కదా కాపాడడానికి. దేవుడు ఉంటే మనం ఎందుకు ఇక్కడ ఇరుక్కుంటాం ఇలాగా? ఊరి కొండ తప్పురా నువ్వు వాళ్ళకి మాట్లాడేది. ఇప్పుడు ఆ దేవుడు ఉన్నాడు రా. నువ్వు వాళ్ళకి ఎప్పుడు అనకరా, తప్పదే.
గొడుగు బాబా కొండ కూడా దాంట్లో తప్పేమని చెప్పు. దేవుడు ఉంటే నిజంగా మనల్ని కాపాడుతారు కదా, మరి ఎందుకు మనం ఇప్పుడు ఎంత ఇబ్బందులు పడుతున్నామా? సూపర్ రోబని మిత్రమా, నాకు వచ్చిన డౌటే నీకు వచ్చిందే కానీ గొడుగు బాబా నువ్వు సరైన సమాధానం చెప్పాలి మాకు. దేవుడుంటే కాపాడు మమ్మల్ని ఇప్పుడు. ఒరే రుబ్బో, ఒరే కొండ, మీరు మాట్లాడేదంతా తప్పిరా. దేవుడి గురించి అలా మాట్లాడకూడదు మీరు. గొడుగు బాబా కోతి అంటే ఓనరం కదా, అంటే హనుమంతుడు అంటే ఆంజనేయ స్వామికి చాలా ఇష్టం కదా, మరే కోతి ప్రమాదంలో ఉంది ఇప్పుడు. ఒరే అయితే ఏట్రా ఇప్పుడు ఏట్ చేయమంటారు? నువ్వు ఆంజనేయుని ఇక్కడికి వచ్చేయమంటావు ఏటే? గొడుగు బాబా నేను అనేది ఏంటంటే కోతి మిత్రమా, కోతి అంటే హనుమంతుడే కదేటే, అంటే ఆంజనేయ స్వామి కదేటే, మరే కోతిని కాపాడాలి కదా ఆంజనేయ స్వామి. నిజం చెప్పాలంటే ఈ దేవుళ్ళందరూ ఎక్కువ మనుషులకి వరాలు ఇస్తారు, మనుషుల్ని కాపాడుతారు. మనలాంటి అడవిలో ఉన్న జంతువులు ఏ దేవుడు కాపాడరు. అవునవును రోబని మిత్రమా, మనల్ని మనమే కాపాడుకోవాలి. ఏ దేవుడు రాడో, ఈ గొడుగు బాబా లాంటి వాళ్ళు వచ్చే మనకన్నీ అబద్ధాలు చెప్తారు ఎప్పుడున్నా. ఒరే 12 సంవత్సరాల నుంచి నేను రకరకాల పూజలు రకరకాల ధ్యానాలు చేస్తానంటే దేవుడు లేకుండా చేస్తానేటే. ఖచ్చితంగా మనకు దేవుడు ఇప్పుడు సాయం చేస్తాడా? దీని తల్లి ఈ చెట్లు కొంచెం పెద్దగుంటే బాగున్నావు. ఆ చెట్టు మీదకి ఈ చెట్టు మీదకి దూకితే ఈ పుల్లని పొట్టుకలా కలిసిపోద్ది, అప్పుడు నేను వెళ్ళిపోవచ్చు. కానీ చిన్న చెట్లు అయిపోయినాయా, ఇది మధ్యలోనే నన్ను పట్టేద్దా. చాలా స్పీడ్గా ఊరకాలి, అది మన వల్ల కాదు. రోబని మిత్రమా అలాగే గొడుగు బాబా నేను ఒక నిర్ణయం తీసుకున్నా. నేను వెళ్ళి పులుగు దొరికిపోతున్నా, అది నన్ను తినే లోపు నువ్వున్న కోతి మిత్రమా రోబని మిత్రం పారిపోండు గొడుగు బాబా. ఊరే కొండ, ఇప్పుడేమి కొంపలు మునిగిపోలేదు లేరా. కోతి కూడా బాగానే ఉన్నాడులే చెట్టు మీద. నువ్వేమి ఇలాంటి నిర్ణయాలు తీసుకోకరా ఇప్పుడు. గొడుగు బాబా నేను ఫస్ట్ చెప్పిన ఐడియానే బెటర్. నేను పక్కన ఉన్న తొప్పల్లోకి వెళ్ళి గట్టిగా సౌండ్ చేస్తున్నా, పులిట్ వచ్చేద్దే, మీ అందరూ పారిపోండే, నా ప్రాణాలు పోయినా పర్లేదా? లేదు రోబని మిత్రమా, నీతో ఆ పులి ఆకలి తీరదా, మళ్ళీ మమ్మల్ని పట్టేద్దా. అందుకే నేనే దొరికిపోతున్నా, మీరే తప్పించుకొని పారిపోండి. ఇదేట్రా బాబా, ఈ రోజుతో నా టైం పీరియడ్ అయిపోయినట్టుంది. ఎంతసేపు ఇది ఉందంటే ఇక దీనికి ఆకలేస్తుందే. నన్ను వేసేద్దా ఒక ఏటో. ఈ చెట్టు ఊపిందంటే నేను కింద పడిపోతున్నా, దెబ్బకి వేసేద్దానన్నా. ఇంకా ఏం చేయడానికి లేదు. గొడుగు బాబా లేపకుంటే అదే చాలు నాకు. గొడుగు బాబా కోతి మిత్రం మొహాన చూడు, నువ్వు ఆశ వదిలిసాడు, చనిపోదామని ఫిక్స్ అయిపోయినట్టు ఉన్నాడు. ఎందుకైనా మంచిదే, నేనే ముందు దొరికిపోతున్నావు, మీ అందరూ పారిపోండి ఎలాండా ఇక్కడి నుంచే. ఊరే ఈ రోజు చాలా పవిత్రమైన రోజురా. శ్రీరాముడికే ఈ రోజు ప్రాణ ప్రతిష్ఠ చేస్తాన్రా అయోధ్యలో మందిరంలో. మనకి ఏమి కోదరండి ఈ రోజా. గొడుగు బాబా మనం అడవిలో ఏదో మూల ఉన్నాము. మనం ఇప్పుడు ఎంత మొక్కినా ఎంత ఏడ్చినా దేవుడికి ఏమి వినబడదు. అయోధ్యలో ఉన్న రాముడికి మన గోలైనా వినబడదు చెప్పు. ఊరే మనం ఏ దేవుడిని మొక్కినా ఆ దేవుడు ఎప్పుడు మన గురించి ఆలోచిస్తాడో. మనకు ఆపద వస్తున్నప్పుడు ఖచ్చితంగా వచ్చి మనల్ని కాపాడుతాడో. మీరు అలాగ నమ్మకం పెట్టుకుంటారా, ఎప్పుడూ మర్చిపోకండి మీరదే. అంటే ఏంటి గొడుగు బాబా ఇప్పుడు రాముడు వచ్చి మనల్ని కాపాడుతాడా, దేవుడు వచ్చా? నువ్వన్నీ అబద్ధాలు చెప్పక మాకిలాగా. ఊరే నువ్వు దేవుడిని చాలా తక్కువ చేసి మాట్లాడుతున్నావు కొండ. దేవుడు జస్ట్ తనుసుకుంటే ఇవన్నీ మాయమైపోతాయి, కష్టాలను. నీకేమీ తెలీదా? గొడుగు బాబా ఇక నా వల్ల కాదు. 2 నిమిషాలు నీకు టైం ఇస్తున్నా. ఏ దేవుడిని అడుగుతావు అడుక్కో. నేను మాత్రం 2 నిమిషాల తర్వాత ఇళ్ళ పులుగు దొరికిపోతున్నా. మీరు ఎక్కడి నుంచి పారిపోండి సేఫ్గా. గొడుగు బాబా నేను కూడా నీకు 2 నిమిషాల టైం ఇస్తున్నా. నేను కూడా వెళ్ళి పులుగు దొరికిపోతున్నా. నువ్వు కోతి మిత్రమో తప్పించుకోండి ఇక్కడి నుంచే. ఒరే కొండ, ఒరే రుబ్బో, మీరు లేకుండా మేమేం బతుకుతాంరా. ఇక్కడ ఎందుకురా మీరు ఇలా చేస్తానరా? దేవుడిని నమ్మాలరా మీరు ఇప్పుడు. అమ్మ బాబాయ్ దీని తల్లి ఇది ఎక్కేస్తుంది మీదకే, చెట్టు పెడుతుందా? ఓర్ నాయన గొడుగు బాబా చెట్టు ఎక్కేస్తుంది, పులి చెట్టు ఎక్కేస్తుంది, కోతి గారిని తినేది కదా. నేను వెళ్ళి దొరికిపోతున్నా దానికి. రోబని మిత్రమా నువ్వు ఉండిపో, నేను వెళ్ళి దొరికిపోతానులే పులికే. అయ్యా రామయ్య, ఎక్కడున్నావయ్యా నువ్వు? వచ్చి కాపాడు మమ్మల్ని. ఏదో ఒకటి చెయ్యే, లేకపోతే మా అందరి ప్రాణాలు ఇప్పుడే పోయేటట్టు ఉన్నాయా.
ఓడి అమ్మ రక్తం మెరిగిపోతుందటే, ఫుల్ ఎనర్జీ వచ్చినట్టుంది. ఇక లాభం లేదా, పక్క చెట్టుకి ఎగిరిపోయి దీంతో ఒక ఆట ఆడుకుంటా ఇప్పుడు నేను. ఒరే కొండ ఒరే రూపు అటు చూడండి రా కోతి కూడా ఆడుకుంటాండ పులితో. ఓడి అమ్మ నా బాడీలో ఎప్పుడు ఎంత ఎనర్జీ చూడలేదు. సూపర్, ఇట్రయ్యా నీతో ఒక ఆట ఆడుకుంటా. నన్ను బెదిరిస్తావే నువ్వు. ఈ రోజు నువ్వు అలిసిపోయి కింద పడిపోయేంత వరకు నేను నీతో ఆడుకుంటూనే ఉంటున్నా. రా దమ్ముంటే పట్టుకున్నా. సూపరా. ఒరే కొండ ఒరే రూపో దేవుడు లేడు అని చేశారు కదరా ఇప్పుడు దాకా. ఇప్పుడు చూడండి కోతిగడుకు ఫుల్ ఎనర్జీ వచ్చింది దేవుడు దయ వల్ల. ఇప్పుడు చూసారా ఒక ఆట ఆడుకుంటాండ పులితో వాడు. భలే ఆడుకుంటాను కోతి మిత్రమా. కానీ ఇప్పుడు ఆ పులి అలిసిపోతే భలేగా ఉంటది కదా. అలిసిపోయిన వెంటనే మనం పారిపోవచ్చు ఇక్కడ నుంచే. ఓరే కొండ, ఆ కోతి కూడా పులిని తిప్పే విధానం చూస్తుంటే అది అలిసిపోవడం కాదా, గుండెకి తెచ్చేటట్టే ఉంది. బాగా అలిసిపోయా. ఇదంతా విచిత్రంగా ఉంది నాకు. ఒరే మీరు ఏ దేవుడిని మొక్కితే ఆ దేవుడిని చాలా విశ్వాసంగా నమ్మాలి. అప్పుడే మనకి అద్భుతాలు జరుగుతాయి. ఇప్పుడు చూసారా ఎంత బాగా జరిగింది మనకే. పులిరాజా ఎప్పుడు అలిసిపోయినావా? ఈ చెట్టు కొత్తవా పులిరాజా, చెట్టు కొత్తవా. దా పట్టుకో వచ్చా. నీకు దమ్ముంటే పట్టుకో ఇప్పుడు. నువ్వు అలిసిపోయి కింద పడిపోయేంత వరకు నేను ఇలాగే ఆడుతున్నా. సూపర్ ఎనర్జీ వచ్చింది. ఎక్కడి నుంచి వచ్చిందో ఏటో. హలో ఫ్రెండ్స్, మీ అందరికీ మా వీడియోస్ చూస్తున్నందుకు చాలా థ్యాంక్స్. అలాగే మా వీడియోస్ని మీరు తప్పకుండా లైక్ చేయండి. అలాగే సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి. మీరు ఎంతో కష్టపడి మీకోసం వీడియో చేస్తున్నాం మిమ్మల్ని ఎంటర్టైన్మెంట్ చేయడం కోసం. ఖచ్చితంగా మీరు సబ్స్క్రైబ్ చేసుకుని చూడండి ఫ్రెండ్స్. అలాగైతేనే మనకే మంచిగా ఉంటుంది ఛానల్కే. ఈ వీడియోని మీరు లైక్ చేసినట్లయితే ఇంకొంతమందికి ఈ వీడియో వెళ్తుంది. మన ఛానల్కి చాలా మంచిది. అప్పుడు ఇంకా మంచి మంచి వీడియోస్ చేస్తాం మీకోసం మేము. ఓకే ఫ్రెండ్స్, వెయిట్ చేస్తూ ఉండండి. మళ్ళీ తొందరగా మంచి కాన్సెప్ట్తో వచ్చేస్తాం మీ ముందరికి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. హ్యావ్ ఏ గ్రేట్ డే. పులిరాజా మెల్లమెల్లగా కలిసిపోతున్నావు నువ్వు. రారా పట్టుకున్నా. సూపర్, ఇటు వచ్చాయి. ఇప్పుడు అటుగా సైడ్ వచ్చాయి. సూపర్, దా పట్టేసుకో తొందరగా. నీకు ఆగలేస్తుంది కదా. ఇటు వచ్చాయి. సూపర్ నువ్వు. అయిపోయి